నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజు వచ్చేసి 27th ఏప్రిల్ 2025. అయితే నిన్న 26 నాడు చూసుకుంటే ఇంకా మనకు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్ల వానలు కూడా పడ్డాయి. అయితే ఈరోజు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఏంటంటే థండర్ స్టార్మ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయండి. మ్యాక్సిమం 100% తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయి. కాబట్టి ఇది అంటే కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల ఈదురుగాలుతో కూడిన వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల మాత్రం పిడుగులు విపరీతంగా పిడుగులు ఉంటాయి. కొన్ని చోట్ల ఏమంటారంటే మన థండర్ స్టార్మ్స్ చాలా విపరీతమైన వడగండ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందండి. ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ టైంలో నుంచి మనకు స్టార్ట్ అయ్యేసి ఏ టైంలో నుంచి మనకు ఎండ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీకు నేను క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. అలాగే ఈరోజు 27 ఏప్రిల్ 2025 వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి వర్షాలు. ఎక్కడెక్కడ పడతాయంటే, ఫస్ట్ తీసుకుంటే హైదరాబాద్, హోల్ హైదరాబాద్ అండి. హైదరాబాద్, సికింద్రాబాద్, బాల్నగర్ కానివ్వండి, హైదరాబాద్లో టోటలీగా ఎల్బీ నగర్ కానివ్వండి, అలాగే మిర్చల్ మల్కాజిగిరి జిల్లా కానివ్వండి, అలాగే ఇటు వచ్చేసి మళ్ళా నర్సాపూర్, మెదకు, సంగారెడ్డి, వరంగల్, జగిత్యాల, రామగుండం, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, అలాగే బెల్లంపల్లి, కరీంనగర్, ఎల్లారెడ్డి, ఇలా వర్షాలు ఉంటాయండి. అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు, వడగండ్ల వర్షాలు ఎక్కువ ఉంటాయంటే ఆదిలాబాద్లో మ్యాక్సిమం 100 to 100% 2 PM నుంచి 5 PM వరకు ఉండే అవకాశం ఉంటాయండి. 2 గంటల నుంచి అంటే మొదలవు 2 గంటల నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ 4-5 గంటలకు అట్లా విపరీతమైన వర్షాలు ఉంటాయండి. హైదరాబాద్లో మొత్తము టోటల్ హైదరాబాద్లో తీసుకుంటే భారీ వర్షాలు ఉంటాయి. అలాగే వరంగల్లో కూడా, వరంగల్లో కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, ఇక్కడ రామగుండం కానివ్వండి, ఇక్కడ మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ కూడా ఉంటాయి. మిగతా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయండి. అక్కడ మాత్రం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇట్లా ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం కూడా ఈరోజు మన హైదరాబాద్లో కనిపిస్తుందండి. అలాగే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే శ్రీకాకుళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మూగజీవాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు యూట్యూబ్ నుంచి మీకు, ఒక వెదర్ మ్యాన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే, నేను అంటున్నాను, మీకు దమ్ముంటే కామెంట్ చేయండి. నేను అంటున్నాను, ఆదిలాబాద్లో వర్షం పడుతుంటే ఆదిలాబాద్ డిస్టిక్ మొత్తంలో పడేయండి. ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడైనా పడవచ్చు. థండర్ స్టార్మ్స్ అంటే ఇవి వర్షాకాలం వానాలు కావు. కాబట్టి నేను చెప్తున్నాను, ఆదిలాబాద్ డిస్టిక్ అంటే ఆదిలాబాద్ డిస్టిక్లోనే పడుతుంది. లేదంటే హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో ఖచ్చితంగా పడుతుంది. కానీ హైదరాబాద్లో పడ్డది మళ్ళా ఏమంటారు, పటంచెర్ల లేదు, ఇలా ఎలా అని దానికి కంపారిజన్ మనం చేయలేము. ఎందుకంటే థండర్ స్టార్మ్స్ అనమాట. థండర్ స్టార్మ్స్ అంటే మేఘాలు అప్పట్లో ఏర్పడి, అప్పట్లో ఒక్క దగ్గర గుమ్మిగూడి నల్లటి మేఘాలతో పొగమంచు కురిసినట్టు మేఘాలు వచ్చేసి మళ్ళీ ఈదురుగాలు, విపరీతమైన ఈదురుగాలు 70-80 కిలోమీటర్ల వీచే ఈదురుగాలు కూడా ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నేను చెప్పిన ఈ జిల్లాలలో ఎక్కడో ఒక చోట హోల్ డిస్టిక్లో, ఇప్పుడు నేను చెప్తున్నాను నిజామాబాద్ అంటున్నాను, వరంగల్ అంటున్నాను, వరంగల్లో భారీ వర్షాలు ఉన్నాయంటున్నాను. కానీ వరంగల్ మొత్తం పడతాయి, డిస్టిక్ మొత్తం పడతాయి అంటే డిస్టిక్లో చాలా ఉంటాయి, చాలా డివిజన్లు ఉంటాయి, చాలా మండలాలు ఉంటాయి, చాలా గ్రామ పంచాయతీలు ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి పల్లెటూరులో పడాలని రూల్ ఏం లేదు. కాబట్టి నేను చెప్తున్నాను, మీకు దమ్ముంటే మీరు కామెంట్ చేయండి. మీరు చెప్పినట్టుగా సార్ మా దగ్గర వర్షం పడ్డది అని ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు. కామెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. జై హింద్, జై జవాన్.